అయితే ఏఐ అనగానే కొంతమందికి అంటే జనరల్‌గా ఎలాంటి ఆలోచన వస్తదంటే, నాకు అవసరం లేదు. నాకు దాంతో పనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోస్ట్‌ని. నాకెందుకు నేను ఒక క్వెషన్స్ నేను ప్రిపేర్ చేసుకుంటాను. ట్రూ. ఆ గెస్ట్ గురించి కొంత బ్యాక్ ఎండ్‌లోకి వెళ్ళి తనేంటి అనేది సెర్చ్ చేస్తాను అని Yes. అనుకుంటాను. లేదు హౌస్ వైఫ్స్ ఉన్నారు. మాకెందుకు అనుకుంటారు. కానీ మీ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ఒక ఆవిడ ఇప్పుడు రీసెంట్‌గా బయటకొచ్చి పర్ మంత్ నేను ఇంత ఎర్న్ చేస్తున్నాను అనే ఒక హౌస్ వైఫ్ నాకు Correct. తెలుగులోనే నేను నేర్చుకున్నాక ప్రతి ఒక్కరికి ఒక థాట్ వచ్చింది. ఏయ్ మనందరికీ ఉపయోగపడుతుంది అని. ట్రూ. సో దాంట్లో భాగంగా అంటే ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాకుండా ఎవరికి ఉపయోగపడుతుంది అంటారు? మీరేం చెప్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు మ్యామ్, ఎవరు ఎలా యూజ్ చేసుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ తీసుకుందాం. డే టు డే అతను ఏం వర్క్ చేస్తాడో ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకొని, దానికి సంబంధించిన ఏ టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఆయన రిపీటెడ్గా ఏ వర్క్ చేస్తున్నాడు, ఏ వర్క్ని మనం మెషిన్కి ఇచ్చి ఆటోమేట్ చేయొచ్చు. ఇప్పుడు క్లాడ్ కోవర్క్ అని మొన్న ఒకటి లాంచ్ అయింది. అందులో ఒక 16 ప్లగిన్స్ వచ్చాయి. ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్సెల్ షీట్లో ఇచ్చి నాకు డేటాని పీపీటీ తయారు చేసిస్తుంది. పీపీటీ నుంచి డేటా అనాలిసిస్ చేసి మనం చేసిస్తుంది. సేల్స్ వాళ్ళకి ఫోర్కాస్టింగ్ చేసి మనం చేసిస్తుంది. అండ్ ఫైల్లోకి వెళ్ళి కూడా మొత్తం చేంజెస్ కూడా చేసిస్తుంది. మొన్న ఆ ఒక్క ప్లగిన్ వల్ల ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అక్రాస్ ద వరల్డ్ 10 to 12% కింద మీద అయిపోయింది. ఓకే. ఎందుకంటే అంత పెద్ద అంటే ఒక సీ లెవెల్ ఎగ్జిక్యూటివ్లో డిసిషన్ మేకింగ్ ఫీచర్స్ ఏం చేస్తారు, మార్చేయడం ఎట్లా చేస్తారు, అన్నీ కూడా చేయగలుగుతుంది. అయితే ఇర్రెస్పెక్టివ్ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ తీసుకుందాం, రూమ్ జీపీటీ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఓకే. ఇది ఏంటి అంటే మంత్లీ ఒక $10 $20 ఉంటుంది. మనకి ఒక ఇంటీరియర్ డిజైనర్ ఏం చేస్తాడు, ఒక స్పేస్ తీసుకొని మొత్తం ఎలా ఉంటుంది ఏంటిదని చూపిస్తాడు, డిజైన్ చేస్తాడు. ఇది నాకు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ ఒక 3-4 అవర్స్ కూర్చొని మళ్ళీ ఆలోచించి మళ్ళీ చేస్తాడు. కానీ సెకండ్స్లో ఏ ఇచ్చేస్తుంది, సెకండ్స్లో. సో ఇప్పుడు ఒక క్లయింట్కి ఏమైపోతుంది, నాకు డిజైన్స్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి, నాకు ఏది నచ్చితే అది ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోతాడు. ఇప్పుడు ఇది నచ్చింది అని చెప్పి కన్ఫ్యూజన్లో పడిపోతాడు. అతనికి ఎలా కావాలి అని చెప్పి గెస్ట్ చేసుకొని అలా చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే కస్టమైజేషన్లో మనకు వాల్యూ ఇంకా పెరుగుతుంది, వర్క్ స్పీడప్ అయిపోతుంది. సో అలా బ్రెయిన్స్ పనిచేస్తాయి అంటారా నిఖిల్ గారు? చేస్తాయి. టూ మచ్ డిపెండెన్సీ ఇచ్చేస్తున్నాం మనము Too much ప్రతిదీ కూడా మీరు dependency అన్నట్లుగా. yes. కానీ ఇక్కడ నేను ఒక చిన్న ఫార్ములా చెప్తాను మ్యామ్. అంటే ఎప్పుడైనా కూడా శామ్ ఆల్ట్మన్ చాట్ జీపీటీ స్టార్ట్ చేసినప్పుడు ఏమంటాడంటే, ఎనీ డేటా దానికి ఇచ్చిన ట్రైనింగ్ దాంతోనే చెప్తుంది. దానికి ఏదైతే ట్రైనింగ్ ఇచ్చామో దాని అవును. నుంచే డేటాతో చెప్తుంది. అండ్ 99% మాత్రమే కరెక్ట్. ఏదైనా మళ్ళీ వాలిడేట్ చేసుకోండి అని చెప్తాడు. ఎప్పుడైనా కూడా మన కామన్ సెన్స్ మనం మర్చిపోద్దు. AI ప్లస్ HI హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈక్వల్ టు SI అని అంటాను, సూపర్ ఇంటెలిజెన్స్. సో ఎప్పుడు ఏది అయినా కూడా దాన్ని ఒక రిఫరెన్స్ సోర్స్ లాగా మన ఎగ్జిస్టింగ్ కంట్రోల్ ఎప్పుడైనా మన దగ్గరే పెట్టుకోవాలి. yes. కంట్రోల్ ఎప్పుడైనా మన దగ్గరే పెట్టుకోవడానికే ఇప్పుడు ఏంటి అంటే ఇండిపెండెంట్ థింకింగ్ కెపాసిటీ అంటాం. మనం రోబో సినిమాలో ఒక రోబోట్ ఇంకో రోబోట్ని తయారు చేస్తుంది కదా, అవును. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ముందే ప్రిడిక్ట్ చేసి గవర్నమెంట్స్ అన్నీ కూడా దాన్ని ఆపారు. సో అలాంటి నిజంగా జరగబోయే ఛాన్స్ ఉంది. Okay. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్కి ఇండిపెండెంట్ థింకింగ్ క్యాపబిలిటీ వచ్చిందని అంటే మాత్రం హ్యూమన్ మొత్తం అందరూ కూడా డేంజరస్లో పడిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ డేటా. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని అనుకోండి, ఏదైనా అనుకోండి, నా నార్మల్ ఫోన్ కూడా లేదు అని అనుకున్నా కూడా మన కదలికలు, మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటాము, ఎక్కడైనా సీసీటీవీలో కూడా మనం క్యాప్చర్ అయిపోయి ఉంటాం. అవును. అక్కడ కూడా మన డేటా అనేది క్యాప్చర్ అయిపోయి ఉంది. ఎగ్జాక్ట్లీ. ఏది కూడా ఎక్కడ కూడా సేఫ్ సెక్యూర్ అని కూడా ఏది లేదు. అంటే ఎవ్రీ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్. yes.